హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయ్ క్రియేషన్స్. ఇంతకుముందు మీకు చిలుకలన్నీ జాలిలో ఉన్నాయి చూపించాను కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ స్వేచ్ఛా పక్షులు. ఇందులో కూడా కొన్నిటిని జాలిలో పెట్టారు. మరి వాడి బయటికి వెళ్ళిపోతాయనో లేదో తెలియదు కానీ, సో కొన్నిటిని జాలిలో పెట్టారు, కొన్నిటిని వదిలేశారు. చూడండి, చాలా బాగున్నాయి. ఎక్కడ చూసినా పక్షులేనండి, ఎక్కడ చూసినా చిలుకలే. చూడండి, సో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ గోల చేయకుండా ఉండలేం కదా, మనుషులం కదా. సో ఇక్కడ కూడా జనాలు కొంచెం పక్షులు ఎగరడం మొదలు పెట్టంగానే సో అరవడం మొదలుపెట్టారు. అవి భయంతో ఇంకా మళ్ళీ తిరుగుతూ ఉన్నాయి కొద్దిసేపు. సో వాటి ప్రశాంతతను మనం భంగం చేయొద్దండి. సో వాటిని డిస్టర్బ్ చేయకుండా మనం వచ్చి వాటిని చూసి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. చాలా బాగున్నాయండి. చూడండి ఎంత ముద్దొస్తున్నాయో. చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నాయి అవి. చాలా బాగున్నాయి కదా. చూడండి ఇంకా చాలా ఉన్నాయి. సో ఇలా చుట్టూ జాలి పెట్టేసేసి ఒక షెడ్లా ఏర్పాటు చేసి కొన్నిటిని వాటిని అందులో వదిలేశారు, మరికొన్నిటిని మళ్ళీ దాని కింద ఇంకో జాలి పెట్టేసి అందులో పెట్టేశారు. సో వాటికి కావలసిన నీళ్లు కానీ ఫుడ్ కానీ అన్నీ ఇలా అరేంజ్ చేసి పెట్టారు. చూడండి ఎంత బాగా ఎగురుతున్నాయో. చాలా బాగా అనిపిస్తుందండి. సో మనకి ఇన్ని రకాల పక్షులు, ఇన్ని రకాల చిలుకలు మనకు బయట ఎక్కడా కనిపించవు. సో వీటిని మనం కాపాడుకుందాము. సో బయట ఫుడ్ ఏది కూడా మనం తీసుకొచ్చి పెట్టొద్దండి, ఎందుకంటే వాటిని వాళ్ళు చాలా భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నారు. సో మనం పెట్టే ఫుడ్ కెమికల్ అవి ఉండడం వల్ల మళ్ళీ వాటికి ఏమైనా అవుతే ప్రాబ్లం అవుతుంది. సో బయట నుంచి ఏ ఫుడ్ కానీ తీసుకొచ్చి పెట్టొద్దండి. ఎంత చక్కగా ఉన్నాయో, చాలా బాగా ఆడుకుంటున్నాయి. చూసారా ఎంత మంచిగా ఎగురుతున్నాయో. మనం ప్రకృతిని కాపాడుకోకపోతే ముందు ముందు ఇలా మనం జాలిలో పెట్టేసి కాపాడుకోవాల్సి వస్తుందండి. సో మనం ప్రకృతిని కాపాడుకుందాము, చెట్లను పెడదాము, ఎన్విరాన్మెంట్ సేవ్ చేద్దాము, సాయిల్ సేవ్ చేద్దాము. చాలా బాగున్నాయండి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దామండి. సో దానివల్ల ప్రకృతిని కాపాడిన వాళ్ళం అవుతాము. భావితరాలకి మనము మంచి మంచి ఇలాంటి పక్షుల గురించి కానీ, వాటి గురించి కానీ, మిగతా జంతువుల గురించి కానీ పేపర్లో చూపించకుండా నిజంగా చూపించడానికి అవకాశము కలుగుతుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. ప్రతి చోట వాటికి చిన్న గూడులాగా పెట్టారండి. సో అందులోకి వెళ్ళిపోతాయి నా తిరిగి. సో ప్రతి చోట మీకు బోర్డు చూపిస్తున్నాను, కాస్త పాస్ చేసి పిల్లలకు కూడా చూపించండి, చదివి వినిపించండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇందులో చూడండి, కుదిరితే మీరు కూడా ఒక్కసారైనా రండి, వచ్చి చూడండి. ఇది రామోజీ ఫిలిం సిటీలో ఉందండి. చాలా బాగుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. చాలా ఓపెన్ స్పేస్లో ఒక షెడ్లా నిర్మించి అందులో చాలా పక్షులని వదిలేశారు. సో ఇక్కడ ప్రతి చోట మీకు బోర్డు చూపిస్తున్నాను, పాస్ చేసి చదివి పిల్లలకు వినిపించండి. వాటి లైఫ్ స్పాన్ గురించి ఇచ్చారండి, చదివి పిల్లలకు వినిపించండి. చాలా బాగుంది. వాటి పూర్తి డీటెయిల్స్ ఇచ్చారు మనకి. చాలా బాగా ఆడుకుంటున్నాయి చిలుకలు ఇక్కడ. సో వాటికి ప్రతి చోట దానా పెట్టేశారు, వాటికి కావాల్సిన ఫుడ్ పెట్టేశారు, ఫుడ్ వాటర్. సో ఇక్కడ లోపల చూస్తున్నా చాలా బాగున్నాయండి. సో ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి, చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వీటిని. ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ పెట్టారు, ఇక్కడ కూడా ఫుడ్ పెట్టారండి. చాలా బాగుంది. చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నాయి అవి.
పైన చూడండి కిందికి దిగడానికి చూస్తున్నది. ఈ వీడియోలో ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.